అందాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరం కూడా సంక్రాంతి సంబరాలకు అయితే మేము రెడీ అయిపోయామన్నమాట. మా చిన్నోడి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నారు ఈరోజు. సంక్రాంతికి మన ఫెస్టివల్కి మనం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ స్కూల్లో అయితే చేస్తారు. భోగిపళ్ళు వేస్తారనమాట. చిన్నపిల్లలకి నర్సరీ పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు వేస్తారు. సంక్రాంతి ఇంకా ఏమేమి ఉంటాయి మనకి మకర సంక్రాంతులు ఇవన్నీ కూడా హరిదాసులు కానీ కొమ్మదాసరి కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ స్కూల్లో అయితే సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్ పిల్లలు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు. మా వాడి కూడా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. వీళ్ళంతా ఎక్సైటెడ్గా ఉన్నారో లేదో తెలియదు కానీ పేరెంట్స్ అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాము. పిల్లలు ఇలా డాన్స్ చేయడం మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వీళ్ళు డాన్స్కి అయితే వీళ్ళని స్పెట్స్ పెట్టుకొని రమ్మన్నారంటే వీళ్ళు 2 స్పెట్స్ అయితే తీసుకున్నాడు. అందులో ఏది సెట్ అయితే అది పెట్టుకుంటాడు. చెప్పమ్మా, ఏ సాంగ్ నువ్వు డాన్స్ చేస్తున్నావు మీ స్కూల్లో? బుల్లెట్ బండి, మైండ్ బ్లాక్. బుల్లెట్ బండి ఒకటి, మైండ్ బ్లాక్ ఒకటి. పక్కన హీరోయిన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అలా ఇద్దరిని చూస్తూ ఉంటే. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సంక్రాంతిలో ఏమేమైతే మనం చేస్తామో అవన్నీ నేనైతే క్లియర్గా చూపిస్తాను వాళ్ళ స్కూల్లో చేసేవి. బొమ్మల కొలువు కూడా చాలా బాగా పెడతారు వాళ్ళ స్కూల్లో. బొమ్మలు కూడా అన్ని ఒక దగ్గర పెట్టేసి బొమ్మల కొలువులో పెడతారు. చాలా నచ్చుతుంది నాకైతే. లాస్ట్ ఇయర్ అయితే చూసాము కానీ ఎవరికి చూపించలేకపోయాను. ఈ ఇయర్ అయితే అందరికీ చూపిస్తాను నేను. చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్కూల్లో కలుద్దాం. యాక్చువల్గా స్కూల్ వాళ్ళు అయితే 9 o'clockకి రమ్మన్నారు కానీ మేము మాత్రం 10 o'clockకి వచ్చాము. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి వెళ్ళిన తర్వాత 1 hour చాలా లేట్ అయితే చేశారు. ఎందుకు అంటే పేరెంట్స్ కిడ్స్ అందరూ గ్యాదర్ అవ్వాలి. అదే కాకుండా గెస్ట్లు కూడా పిలుస్తారు. వాళ్ళు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ అయితే చేయాలి దీని అంతటికీ కూడా. అందువల్ల కొంచెం లేట్గానే వెళ్ళామన్నమాట. కానీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా అట్రాక్టివ్గా చేశారు. చాలా బాగుంది. స్టార్టింగ్ స్వాగతం సుస్వాగతం అని ఆ ముగ్గు అయితే వేశారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ నుంచి మనకు స్టార్ట్ చేసినట్లయితే మొత్తం ప్రతి ఒక్క సెగ్మెంట్ అంటే సంక్రాంతిలో మనం పిల్లలకి చేసేవన్నీ అలాగే మనం ఏవేవైతే చేస్తామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మంచిగా డెకరేట్ చేశారు. స్టార్టింగ్లో చూసినట్లయితే ప్రారంభ పూజ కోసం అక్కడైతే డెకరేట్ చేశారు. తర్వాత భోగి స్నానాల కోసం అక్కడ డెకరేట్ చేశారు. అలాగే రంగవల్లులు కూడా ప్రతి ఒక్క ముగ్గు కూడా గొబ్బెమ్మలు పెట్టేసి నీట్గా అయితే పెట్టారు. సంక్రాంతిలో మనం ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టారు. అలాగే భోగిపళ్ళు వేసిన దగ్గర ఒక సెగ్మెంట్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బొమ్మల కొలువు అంటే ఇందులో ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే అతి చిన్న ప్లేస్లో చాలా బొమ్మలు అయితే పెట్టారు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు. ఇవన్నీ చూస్తే మనకి కూడా పెద్దవాళ్ళందరం మేమందరం కూడా చిన్న పిల్లలు అయిపోయేటట్టు ఉన్నాయన్నమాట. అంత నీట్గా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ ఉంటే భలే సరదాగా అనిపించింది. చాలా బాగున్నాయి. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క బొమ్మ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చిన్నప్పుడు జ్ఞాపకాలను అయితే మనకి గుర్తు చేస్తున్నాయి అవి చూస్తూ ఉంటే. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలు పోషించడానికి అందంగా రెడీ అయితే కూర్చున్నారు. ఎవరికి ఇచ్చిన పాత్రకి వాళ్ళు న్యాయం చేయడానికి అందరూ చక్కగా రెడీ అయ్యారు. వాళ్ళని రెడీ చేసిన టీచర్స్ కానీ అలాగే పేరెంట్స్ కానీ ఎంతో శ్రమపడి ఉంటారు వాళ్ళని ఆ పొజిషన్కి తీసుకురావడానికి. అంటే అంత నీట్గా వాళ్ళు ప్రజెంట్ చేయడం కోసం వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అంత నీట్గా ప్రజెంట్ చేయడం కోసం వాళ్ళైతే రెడీ చేశారు. కానీ ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారండి. పేరెంట్స్ని పిల్లల్ని కంట్రోల్ చేస్తూ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ మేకప్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ కోసం ఎంత చక్కగా రెడీ చేసి వాళ్ళతో అంతలాగా పర్ఫార్మెన్స్ చేయించారు. వాళ్ళకి కూడా వాళ్ళు సొంతగా వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే ఆ సాంప్రదాయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఇవన్నీ చేసేవాళ్ళమో ఇప్పటి వాళ్ళకైతే ఇవేవి తెలియదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు జనరేషన్ ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. అప్పట్లో ఎలా పిండి దంచి మనకి పిండి వంటలు చేసేవారు అవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడంటే అన్ని ఎలక్ట్రికల్ వస్తువులతో మనం ప్రతి ఒక్కటి కూడా రెడీ చేసుకుంటున్నాము. కానీ అప్పట్లో అవి లేవు కాబట్టి వాటితో ఎలా అయితే చేసేవారో అవన్నీ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. వాళ్ళకి అవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడ చూడండి చిన్న పిల్లని ఎంత ముసలమ్మలా తయారు చేశారు. అలాగే గోమాత పూజ కూడా చేయడం జరిగింది అక్కడ.
ఇలాంటి సాంప్రదాయాలన్నీ పిల్లలకు తెలియజేయడం, వాళ్ళ చేత ప్రత్యేకించి వాళ్ళ చేత చేయించడం వల్ల వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయి. బుక్కుల్లో ఎంత చదివినా సరే అవి తెలియదు అనమాట. ఇలా వాళ్ళ చేత మనం చేయించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా గుర్తుంటాయి. ఈ పిల్లలు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. అలాగే పులి వేషాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా ప్లాన్ చేసి నీట్గా అయితే చేయించారనమాట.
సైడ్ కూర్చో गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रवीणाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि नरो विशुद्धेतु भक्तिनाशिनान्यथागतिं विमोहनं हि देहिनाथु शङ्करस्य चिन् विमोहनं हि देहिनाथु शङ्करस्य चिन् विमोहनं हि देहिनाथु शङ्करस्य चिन् Hey,
చూసారు కదా, ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సాంప్రదాయాలు, పండుగలు ఇలాంటివన్నీ పరిచయం చేస్తూ ఎంతో చక్కగా వాళ్ళ చేత అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో చక్కనైన సాంప్రదాయాలను అందించే ఈ స్కూల్ సాంప్రదాయం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.